లైవ్లో చూద్దాం. 6 lakhs ఇప్పటికీ 9 crores 26 lakhs ఇప్పటికీ ఈ సాయంత్రం వరకు రిసీవ్ అయింది. మిగిలింది ఇంకా కొంచెమే ఉంది. అది కూడా రాబోయే 3-4 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. గతంలో చెప్పిన ప్రకారమే ప్రతి సభ్యుని కూడా నేమ్ వైజ్ ఇండివిజువల్ ఇన్సూరెన్సు చేయించబోతా ఉన్నాం. అందరికి కూడా ఆపద సమయంలో పనికొచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి దానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వివిధ కంపెనీలను పిలిచి మాట్లాడినాం. ఆ ప్రకారంగా దాన్ని కూడా చేయించుకుంటాం. గ్రామ కమిటీలకు మండల కమిటీలకు కూడా షెడ్యూల్ చెప్పినాం. 24 నుంచి సన్నాహక సమావేశాలు పెట్టుకొని 2వ తేదీలోగా ఏప్రిల్ 2వ తేదీలోగా గ్రామ కమిటీల ఎన్నికలు పూర్తి చేసుకోవాలి. దానికి ఎన్నికల రిటర్నింగ్ అధికారులను కూడా నియమించబోతా ఉన్నారు. గ్రామ శాఖలు ఎన్నికలు నిర్వహించడానికి రిటర్నింగ్ అధికారుల నియామకం. అట్లానే 10వ తారీఖు లోపు 12 వరకు 12వ తేదీలో ఏప్రిల్ 12th లోపు గ్రామ కమిటీల ఎన్నికలు కాగానే ఏప్రిల్ 6th నుంచి ఏప్రిల్ 12th వరకు ఒక 6 డేస్లో మండల శాఖలు అనుబంధ సంఘాల ఎన్నికలు కూడా నిర్వహించబడతాయి. దానికి కూడా రాబోయే 2-3 రోజులలో స్టేట్ స్టీరింగ్ కమిటీ నాయకులు ఎవరైతే ఉన్నారో రిటర్నింగ్ ఆఫీసర్లు నియమిస్తూ ఉన్నారు. దాని తదనంతరం 24వ తేదీ ఎల్బీ స్టేడియంలో కార్యకర్తలు నాయకుల యొక్క విస్తృత స్థాయి సమావేశం, నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి గ్రామ మండల జిల్లా కార్యవర్గాలు ప్రజాప్రతినిధులు అందరితో కలిపి విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ఆ తదనంతరం 24వ తేదీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక జరుగుతుంది. అదే రోజు ఎల్బీ స్టేడియంలో. దానికి నామినేషన్లను కూడా డేట్ ప్రకటించి రిటర్నింగ్ అధికారి యొక్క నియామకం కూడా త్వరలోనే పూర్తి చేస్తారు. 27వ తేదీ పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఉంటుంది. ఆ సభలో ఇప్పటివరకు జరిగింది, తర్వాత భవిష్యత్తులో ప్రభుత్వం చేయబోయే కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకు సందేశం రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. ఎమ్మెల్యేల కోటాలో జరిగే ఈ ఎన్నికలకు విజయనగరం జిల్లాకు చెందిన గుమ్మడి సంధ్యారాణి, అనంతపురం జిల్లాకు చెందిన తిప్పేస్వామి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వివివి చౌదరి పేర్లు ఖరారు చేశారు చంద్రబాబు. మొదటి నుంచి అనుకున్నట్టే చౌదరికి సీటు ఖాయం కాగా మిగిలిన ఇద్దరు చివరి నిమిషంలో అనూహ్యంగా తుది జాబితాలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో అరకు నుంచి ఎంపీగా పోటీ చేసిన సంధ్యారాణికి ఎస్టీ కోటా బెర్త్ దక్కగా బాలకృష్ణ సిఫారసుతో తిప్పేస్వామి ఛాన్స్ కొట్టేశారు.